వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం. దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మేడారం సీఎం పర్యటన విజయవంతం చేయాలని సీతక్క ఆదేశాలు. గాజుల రామారంలో హైదరాబాదితుల ఆవేదన. కర్నూలులో భారీ వర్షం, జలమయమైన రహదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సోమవారం నుండి దేవి శరన్నవరాత్రి మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పండగ మొదటి రోజు నుంచే భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక కీలక అడుగు వేస్తుంది. నేటి నుంచి కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. नमस्कार. कल से शक्ति की उपासना का पर्व नवरात्रि का आरंभ हो रहा है. आप सभी को बहुत बहुत शुभकामनाएं. नवरात्रि के पहले दिन से देश आत्मनिर्भर भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा है. कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे. एक तरह से జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. సుజిత్ లాంటి డైరెక్టర్, అలాంటి టీం అప్పట్లో నా చుట్టూ ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అని వ్యాఖ్యానించారు. అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్ట్ సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక
నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. నిర్మేడ్ 137వ డివిజన్ అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న మన సీనియర్ కాంగ్రెస్ లీడర్ పిడుగు వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని తెలుసుకుని 15,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు 5,000 రూపాయల మందులు ఇచ్చి మైనంపల్లి హనుమంతన్న ఆశీర్వాదంతో వారి కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆప్యాయత చూపి హామీ ఇవ్వడం జరిగింది. అందుకు వెంకటేష్ తన సంతోషాన్ని నోరూరా వ్యక్తం చేస్తూ దేవుని రూపంలో వచ్చావని దీవించడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటూ రానున్న రోజులలో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ప్రజలు కల్పిస్తారని ఆశిస్తూ, అలాగే మైనంపల్లి హనుమంతన్న స్ఫూర్తితో మానవ సేవే మాధవ సేవ అంటూ నేను చేసే ప్రతి సేవ ఆ దుర్గమ్మే నా చేత చేయిస్తుందని నమ్ముతూ ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగాల జేఏసీ చైర్మన్ సతీష్ బెలగాల్ హుసేన్లు కోరారు. కర్నూలు నగరంలోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం చేరుకొని 1,500 మందితో నిరసన చేసిన అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. విద్యుత్ జేఏసీ యాజమాన్యం నుండి వైఖరి జేఏసీ చైర్మన్ గారు విద్యుత్ ఉద్యోగులు మెరగలపాల్సిన వెంటనే జిందాబాద్ 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 మేనేజ్మెంట్ వైఖరి 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 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అలాగే మేము ఇక్కడ ఇంతమంది మీ దగ్గర 1,500 మంది మీకు గ్యాదర్ అయినా కూడా ఎక్కడ ఏ విధమైన ఇంటరప్షన్ కలగలేదు. ప్రతి ఊరిలో కూడా సప్లై ఉంది. ఇదే విషయము మేము కలెక్టర్ గారికి విన్నవించాము. కలెక్టర్కి విన్నవించి మా మెమోరాండం సమర్పించాము. మేడం దయచేసి మా బాధలని గవర్నమెంట్కి అంటే ఎనర్జీ సెక్రటరీ గారికి పంపించమని చెప్పాము. మేడం కూడా పాజిటివ్గా స్పందించింది. అలాగే మా సమస్యలను ఖచ్చితంగా తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. ధన్యవాదాలు తెలిపి వచ్చాము. చుట్టుకున్న యాజమాన్యం మా సమస్యలను ఈ సందర్భంగా పరిష్కరించామని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రధాన డిమాండ్ మీకు అందరికీ తెలుసు, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వడంలో కానీ ప్రభుత్వం విఫలమైంది. మరి అదేవిధంగా కరువు భత్యం 4 డిఏలు కూడా మరి ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా కూడా మేము వెయిట్ చేశాం. 4 కరువు భత్యం డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య మెయిన్ మెడికల్ పాలసీ, మరి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అందరికీ కూడా వర్తించే విధంగా చేయమని కోరాం. మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల భౌత్యం మీద యాజమాన్యం చర్చించవలసిన బాధ్యత ఉంది. మేము చాలాసార్లు విన్నవించాం. ప్రభుత్వ పెద్దలారా మీరు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని యాజమాన్యం తెలియజేశాం. మరి వారు పాదయాత్ర సందర్భంగా ఖచ్చితంగా కాంట్రాక్ట్ లేబర్కి న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర విద్యుత్ జేఏసీ కలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరూ కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎర్రర్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. వారికి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వడం ద్వారా విద్యుత్ సంస్థలో ఖాళీలు చాలా ఉన్నాయి, వాటిలో కాంట్రాక్ట్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు శాశ్వత ఉద్యోగులు మీరు రిక్రూట్మెంట్ చేయలేదు. గత 5 ఏళ్ళు కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయని ప్రభుత్వం మరి చూసాము. మరి మమ్మల్ని ఉద్యోగులని అతి చిన్న చూపు చూసిన ప్రభుత్వాన్ని చూసాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటులో మా పాత్ర ఉందనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి కాంట్రాక్ట్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో విద్యుత్ శాఖలో ఫీడర్ క్యాడర్లో జేఎల్ఎం కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, మరి ఎల్డీసీ ఈ క్యాడర్లో చాలా ఖాళీలు ఉన్నాయి. మరి అర్హత కలిగిన అభ్యర్థులు కానీ మా కాంట్రాక్ట్ లేబర్ని వారి ఆ ఖాళీల్లో భర్తీ చేసి మరి వర్క్ లోడ్ తగ్గించమని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా మరి మీకు అందరికీ తెలుసు, గ్రేడ్ 2 జేఎల్ఎం ఇష్యూ కూడా ప్రధానమైనదే. వారికి విద్యుత్ సంస్థలు విలీనం చేయడం ద్వారా వారికి న్యాయం చేయమని కోరాం. అనేక సమస్యల మీద వినతి పత్రం ఇచ్చాం. ఈరోజు
రేపు ఎల్లుండి మరి ఆశతోనే ఉన్నాం. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి మా సేవలు అత్యవసర సేవలు కాబట్టి ప్రజలకి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అనే ఉద్దేశంతోనే ఈ 2 రోజులు విరామం ప్రకటించడం జరిగింది. ఈ 2 రోజులు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతుందని ఆశిస్తూ ఉన్నాం. అట్లా జరపకపోతే 25వ తేదీన రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీ అన్నింటిని కూడా విజయవాడకు రమ్మని తెలిపింది. ఈ జిల్లా జేఏసీలతో అనుసంధానం చేసుకుని వీళ్ళందరినీ కూడా మరి రాబోయే నిరవధిక సమ్మెకు మరి పోవడానికి మరి పిలుపునిచ్చింది. కాబట్టి ఖచ్చితంగా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వ్యవసాయ శాఖ అధికారులతో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలోని రైతులకు యూరియా కొరత తలెత్తకుండా చూడాలని, రైతులకు అవసరమైన యూరియా ఎరువు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా డిమాండ్కు అనుగుణంగా సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. టోకెన్ పద్ధతిలో స్టాక్ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని, ఇప్పటికే మనకు రావాల్సిన కోటా వచ్చిందని, రైతులకు అవసరమైన యూరియా సకాలంలో పంపిణీ చేయాలని అన్నారు. కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం యూరియాపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎకరాకు ఒక బాటిల్ అన్నమాట. నీకు ఇంకేమైనా డిఫిసిట్ ఉంటేనో దీని కొట్టు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్ వచ్చిందా? నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న సేవా పక్వాడ్ అభియాన్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో కలిసి ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా సంజక్క గారి నాయకత్వం, సంజక్క గారి నాయకత్వం, సంజక్క గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు, ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరుగు నరేష్ ఆధ్వర్యంలో
ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలి. ఇవాళ 4వ ఆర్థిక దేశంగా మన భారత్ను నిలబెట్టింది నరేంద్ర మోడీ గారు. రేపు రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో విశ్వగురువు స్థానంలో ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా వారి బాటలో నడుస్తూ వారు చేయబోయేటువంటి మహత్ కార్యంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని రైతుల పక్షాన తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షుడు నరేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు రామన్న కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కావచ్చు, తిరుపతి అన్న, వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. కర్నూలు నగరంలోని రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం పడుతుంది. కర్నూలు టు హైదరాబాద్ పోయే హైవేలో భారీ వర్షం కురుస్తుంది. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గంటకు పైగా వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. వర్షం పడడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైవే రూట్లో కూడా భారీగా వర్షం నీరు నిలిచిపోవడం వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ వాహనాన్ని నడుపుతూ పోతున్నారు. కొన్ని వాహనాలు వర్షం దాటికి పోలేక అక్కడక్కడ హైవేలో భారీ వాహనాలు నిలిచిపోయాయి.
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ఈ రోజు డిప్యూటీ సీఎం అన్న విషయమే మర్చిపోయాను. డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుంటే ఒప్పుకుంటారా? సినిమా కాబట్టి సరిపోయిందని వ్యాఖ్యానించారు. Ojej! Ojej! Washi, washi. సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది వాషి 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 యాసైన వాషియో కొరుసునివా మాజు సుమాసమ కిరివతుసు హిస్సుయో గారు Guridas Mega Mia Nakunari Dokoni Keba Inoka Wakara Nakusuru Soko de Ashio Kitai Soshite Yasaina Shinzo Oye Guridas Noda Washi 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 దీని అర్థం it should go to Sujit. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నలుగురు లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జనరల్ బాడీలో సంతబొమ్మాలి మండల జెడ్పీటీసీ సభ్యులు పాల వసంతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం పడుతున్న బాధలను సభలో తెలియజేశారు. అలాగే ప్రతి మండలాలలో ఎంపీటీసీలను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను మండల అధికారులు ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు అని తెలియజేశారు. మరియు గౌరవ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్పై ఎంపీడీఓ చేసిన అవమానానికి వారిని సస్పెండ్ చేయమని కలెక్టర్ గారికి, సీఈఓ గారికి కోరుతూ సభ నుండి జిల్లాలో ఉన్న జెడ్పీటీసీ మరియు ఎంపీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇప్పుడు సంబంధించిన వాళ్ళే ఓపెనింగ్ వచ్చారు సార్. ఆ రోజు కానీ
మీరు కలెక్టర్ గారు మేము మా పడే బాధని చెప్తున్నాము, మీరు అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనం బాధవలసిన విక్రాంతి గారికి జరిగిన నష్టానికి ఇప్పుడే మీరు తక్షణం దానికి మినిమంగా ఏ ఒక్కటైనా సమాధానం చెప్పిన తర్వాతే ఈ సభ ముందుకెళ్తుందని మేమందరము ఆజ్ఞాపిస్తున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.